మహాభారతం పార్ట్ 2 పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఛానల్ లింక్ బయోలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. విశ్వామిత్ర మహర్షికి మేనకకు ఒక పుత్రికి జన్మించాక ఆ పుత్రికను అడవిలో విడిచిపెట్టి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. అప్పుడే అటుగా వెళ్తున్న శకుంత పక్షులు ఆ పుత్రికను చూసి పెంచసాగాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అటుగా వెళ్తున్న కణవ మహర్షికి ఆ పుత్రికను పక్షులు అప్పగించాయి. కణవ మహర్షి ఆ పుత్రకు శకుంత పక్షులు పెంచాయి కనుక శకుంతల అని పేరు పెట్టారు. ఈ మహాభారతం పార్ట్ 2ని ఎవరైనా డీటెయిల్ గా చూడాలనుకుంటే కిందనే ఉండే నా నేమ్ కిందనే ఉండే లింక్ పై క్లిక్ చేసి చూసేయండి. ఇప్పుడు ఉరువంశం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఉరువంశంలో ఇలీల మహారాజు గొప్పవాడు. అతని కొడుకు దుష్యంతుడు కూడా చాలా గొప్పవాడు. దుష్యంతుడు ఒకనాడు అడవికి వేటకు వెళ్లి అలసట దెబ్బకితో కణవ మహర్షి ఆశ్రమానికి చేరగా అక్కడ అతనికి ఒక కన్య కనిపిస్తుంది. ఆ కన్య మరెవరో కాదు, శకుంతల. దుష్యంతుడు శకుంతలని గాంధర్వ వివాహం చేసుకుని శకుంతలతో ఇలా అంటాడు, సఖి నేను రాజ్యానికి వెళ్ళగానే నీ కోసం శాండ్లు పంపించి తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత శకుంతలకు భరతుడు జన్మిస్తాడు. ఆ భరతుడికి ఏమైందని తెలుసుకోవడానికి కిందనే ఉండే లింక్ పై క్లిక్ చేసి చూసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.